రోహిణి, విద్య మాట్లాడుతున్న మాటలు వినేసిన మురళి. వీడియో రికార్డ్ చేసి బాలుకి చూపించిన మురళి. ఇప్పుడు బాలు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే శృతి, రవి పెళ్లిరోజు ఫంక్షన్ అయిపోయాక రోహిణి తన ఫ్రెండ్ అయిన విద్య దగ్గరకు వెళ్తుంది. అప్పుడు విద్య, ఏంటో నాకెందుకో భయంగా ఉంది. బాలుకి మన వీడియో సంగతి, మనం చేసిన సంగతి అంతా తెలిసిపోయిందనే అనుమానంగా ఉంది రోహిణి అంటుంది. అప్పుడు రోహిణి, నీకు ఇంతకు ముందే చెప్పాను, ఆ ఫోన్ని పాడేయమంటే ఎక్కడెక్కడో పడేసి తీరా తీసుకొచ్చి బాలు చేతికి అందించినట్టు అయింది. నువ్వు సరిగ్గా ఉండుంటే ఇంత తలకాయ నొప్పి వచ్చేది కాదు కదా. ఏం చెయ్యాలి ఇప్పుడు? నాకు అసలు ఏమీ పాలుపోవట్లేదు. ఒకవైపు నుంచి ఆ శివ మీద నిందపడిందన్న కోపంలో బాలు, మీనా ఇద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరికి ఇప్పుడు అనుమానం వచ్చిందంటే ఇంకా మన పని అయిపోయినట్టే అంటుంది. కరెక్ట్గా అప్పుడే మురళి, విద్య ఇంటికి వస్తాడు. వీళ్ళేదో బాలు, మీనా గురించి మాట్లాడుకుంటున్నారేంటి? బాలు అన్నయ్యకి విషయం గురించి చెప్పాలి అని ఫోన్లో నుంచి వీడియో ఓపెన్ చేసి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. అప్పుడు రోహిణి, విద్య ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. శివ వీడియోని బయట పెట్టినందుకు దొరికిపోతావు, గుణాన్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి, ఏదో రకంగా ఇది ఎలాగైనా సరే గట్టెక్కేయాలి అంటూ మాట్లాడుకుంటారు. అప్పుడు మురళి మనసులో అనుకుంటూ ఉంటాడు, అదేంటి వీళ్ళెందుకు అన్నయ్య వదినల గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు? వీళ్ళిద్దరు దేని గురించో బాగా భయపడుతున్నారు. ఎందుకైనా మంచిది, చూద్దాం. ఈ వీడియోలో ఏదో ఒకటి దాగే ఉంటుంది. వాళ్ళు ఏదో దాచారు, అదేంటో మనం కనిపెట్టాలి. వెళ్ళి వెంటనే అన్నయ్యకి వీడియో అనేది చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు. మురళి బాలు దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఏదో జరుగుతుంది, నాకు ఎందుకో అనుమానంగా ఉంది. ఆ రోహిణి, విద్య ఏదో దాస్తున్నారు మీ దగ్గర. ఏదో వీడియో గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలా రా, ఒకసారి ఇటొచ్చి చూడు అంటూ ఉంటాడు మురళి. అప్పుడు బాలు ఆ వీడియో చూస్తే అందులో రోహిణి, విద్య ఇద్దరు ఆ ఫోన్ గురించి అలాగే శివ వీడియో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే బాలుకి అర్థమైన విషయం ఏంటంటే ఆ శివ వీడియో లీక్ అయింది ఆ రోహిణియే, అలాగే లీక్ చేసింది మరియు చేయించింది ఆ గుణ చేత అని అర్థమయ్యి చాలా కోపంగా విద్య వాళ్ళ ఇంటికి ప్రయాణం అవుతూ ఉంటాడు. తర్వాత విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బాలు, ఏ విద్య ఏంటిదంతా అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు విద్య, ఏంటి బాలు ఇలా వచ్చావు, పైగా అంత కోపంగా ఉన్నావు, నేనేం చేశాను, ఏమైంది అని అడుగుతుంది. అబ్బా, నా ముందే నటిస్తున్నావా నువ్వు? నెట్లో ఆ వీడియో పెట్టిందంతా మీరే. ఆ వీడియో నా ఫోన్లోంచి బయటికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నాను, కానీ అసలు నేరస్తులు మీరేనని అర్థమైంది. నువ్వు ఆ రోహిణి కలిసి నా ఫోన్లోంచి వీడియో కాపీ చేసి ఆ గుణాగాడికి నెట్లో అప్లోడ్ చేయమని చెప్పారు. ఈ వీడియో దొంగతనానికి నెట్లో పెట్టిన దానికి మీ ఇద్దరు అసలైన వ్యక్తులు కదా, నిజం చెప్పు అంటూ నిలదీస్తాడు విద్యాని. అప్పుడు విద్య తన అబద్ధాల పరంపరని కొనసాగిస్తుంది. ఏంటి వీడియోనా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు బాలు, నాకేం తెలీదు అంటుంది. అప్పుడు బాలు, అబచ్చా, పార్లలమ్మకి బాగా ఫ్రెండ్వి కదా నువ్వు, దాన్ని బట్టే అర్థమవుతుంది తమరు కూడా ఎప్పుడు నిజాలు చెప్తారని. నాకు తెలియదు అనుకుంటున్నావా అని ఫోన్ తీసి మురళి తీసిన వీడియో చూపిస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు, అబద్ధాలు చెప్పకు, ఇదిగో ఈ వీడియో చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. మీ ఇద్దరు భయపడుతూ బాలుకి అనుమానం వచ్చింది, శివ వీడియో బయట పెట్టినందుకు దొరికిపోతాం, గుణాన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పు అని ప్రతి ముక్క ఇందులో రికార్డ్ అయింది. ఇప్పుడు ఏమంటావు చెప్పు అని నిలదీస్తాడు విద్యాని. ఆ వీడియో చూసి విద్య చాలా చాలా భయపడుతుంది. ఇప్పుడు చెప్పు, నా ఫోన్లోంచి వీడియో కాపీ చేసి ఆ శివాని ఇరికించడానికి ప్రయత్నించింది నువ్వు రోహిణియే కదా, నిజం చెప్పు. అలాగే గుణాకిచ్చి ఆ వీడియో అంతా నెట్లో పెట్టమని చెప్పింది నువ్వు రోహిణియే కదా, నిజం చెప్పు. నువ్వు గనక నిజం చెప్పకపోతే ఇప్పుడే నిన్ను నరికేసి స్టేషన్లో కూర్చోబెడతాను, జాగ్రత్త. అసలు ఇదంతా ఎవరు చేయించారు, నిజం చెప్పు అని విద్యాని గట్టిగా అడుగుతాడు బాలు. అప్పుడు విద్య, ప్లీజ్ నన్ను నమ్ము బాలు, నన్నేం చేయకు, పోలీసులకి చెప్పకు, ఇదంతా చేయించింది రోహిణియే, నిజంగా ఇదంతా చేయించింది రోహిణియే, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అంటుంది విద్య.
అప్పుడు బాలు ఎంతో ఆశ్చర్యంగా, "ఆ! రోహిణి చేయించిందా? అనుకున్నాను ఆ పార్లర్ అమ్మ చేసిన చేష్టలన్నీ ఇలాగే ఉంటాయి అనుకున్నాను. నా ఫోన్ దొంగిలించడం అవన్నీ చేసింది ఆ పార్లర్ అమ్మే. నాకు డౌట్ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు నిజమైంది. నిజంగా మురళికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి" అని అంటాడు. ఇంటికి వెళ్ళి దాని పని చెప్తాను. ఆ పార్లర్ అమ్మ పని అస్సలు వదిలిపెట్టను అని అంటాడు. అప్పుడు విద్య ఏడుస్తూ, "అవును బాలు, నీ ఫోన్లోంచి ఆ శివ దొంగతనం వీడియో కాపీ చేసింది రోహిణియే. శివ మంచివాడే, కానీ వాడిని ఎలాగైనా ఇరికించి జైలుకి పంపాలని రోహిణి ప్లాన్ వేసింది. అందుకే ఆ వీడియోని ఆ గునాగాడికిచ్చి నెట్లో రిలీజ్ చేయమని చెప్పింది. నువ్వు ఎక్కడ నిజం తెలుసుకుంటావని మేము చాలా భయపడ్డాం తప్ప మాకు మీ మీద ఎలాంటి పగ లేదు. నాకు అసలు ఇదంతా ఏమీ తెలీదు. ఆ రోహిణి నా ఫ్రెండ్ కాబట్టి ఏదో కొంచెం సహాయంగా చేద్దామని అలా చేశాను బాలు, అంతే. ఇందులో నాకు నీ మీద కానీ మీనా మీద కానీ ఎటువంటి కోపము ఏమీ లేదు బాలు" అని ఎంతో ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు బాలు, "అసలు నేను ఎవ్వరిని ఏమీ అన్ను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. కానీ రోహిణిని ఎందుకు ఇలా చేస్తుంది? నా వెనకాలే ఇంత పెద్ద కుట్ర. నీ అంతం ఇప్పుడే చేస్తాను. ఉండు, నీ పని చెప్తాను" అని చాలా కోపంగా విద్య వాళ్ళ ఇంటి నుండి బయలుదేరతాడు బాలు. ఇంతకీ ఇప్పుడు బాలు ఏం చేయబోతున్నాడు? ఆ వీడియో చూసి అదంతా చేసింది రోహిణి అని తెలిస్తే అసలు బాలు ఏం చేస్తాడు? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇంకా చాలా మందికి తెలిసేలా షేర్ చేయండి. బాలు మీనా జోడి నచ్చితే ఒక లైక్ చేయండి. సరే, ఉంటాను మరి. థ్యాంక్ యూ.